మోటో 850 ప్రో ఈరోజు మన ఓనర్షిప్ రివ్యూ చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ మనం అది స్టాప్ చేసాం. సో లాస్ట్ 6 monthsగా దాన్ని చేయడం లేదు. వై బికాస్ అంటే లాస్ట్ 6 monthsగా నేను ఫోన్స్ కొన్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి కెమెరా రివ్యూ అని చెప్పి అన్ని రివ్యూస్ చాలా చాలా దేశం చాలా ఒక 10,000 స్టార్ట్ అయితే 50,000 వరకు మనం ఆల్మోస్ట్ 80% మార్కెట్లో ఉన్న 80% ఆఫ్ ది ఫోన్స్ కొని అన్బాక్స్ చేసామన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకు ఒక 3,000 మంది సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. ఈరోజు 27,000 మందితో ఉన్నామన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. సో మళ్ళీ మీరు చాలామంది రిక్వెస్ట్ చేయడంతో అండ్ నాకు కూడా నేను జస్ట్ ఒక 6 months హోల్డ్ చేసిన దానికి కారణం కూడా నేను ఆ ఫోన్స్ని కొన్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి నా ఒక ఎక్స్పీరియన్స్ని కూడా అన్ని ఫోన్స్తో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను అనమాట. బట్ నేను బిలీవ్ చేసేది నేను ఒక్కడ రివ్యూ చేయడం కన్నా మీరు ఒక ఫోన్ని 2 నెలలు 3 నెలలు మీరు వాడిన తర్వాత మీరు దాన్ని రివ్యూ ఇవ్వడం నేను ఇంకా నాకన్నా కూడా మీ పైన ఎక్కువ నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను అనమాట. సో ఖచ్చితంగా ఇది ఎప్పుడు ఉంటుంది, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చేమో ఓనర్షిప్ రివ్యూ తీసుకురావడం, బట్ ఫర్ షో చెప్తున్నా తీసుకొస్తామని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఈరోజు మోటో 850 ప్రో ఓనర్షిప్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండ్ ఈ ఫోన్ మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు? పేరు సతీష్ కుమార్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ఫోన్ మే ఫస్ట్ వీక్ లో పర్చేస్ చేశాను. నా పేరు దావూద్ బ్రో. నేను మేలో కొన్నా, మే 13th డెలివరీ వచ్చిన ఫోను. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సీతారాం బ్రో. ఈ ఫోన్ కరెక్ట్గా ఇది 3 months బ్యాక్ కొన్నాను. సో ఫస్ట్ ఒక 2 క్వశ్చన్లు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఎందుకంటే మన యూజర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్న క్వశ్చన్ ఇది. చాలా మంది దీనిపైన ఈ ఫోన్ పైన కొన్ని నెగిటివ్ పడతా ఉండేది. ఈ ఫోన్ పైన నేను కూడా బిలీవ్ చేస్తా ఉండేది. ఒకటి బ్యాటరీ అండ్ ఇంకొకటి పర్ఫార్మెన్స్లో హీటింగ్ ఇష్యూ ఉందని చెప్పేసి. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఎంటైర్ ఈ 7 Gen 3 అనే ప్రాసెసర్తో మనకి ఫోన్ వస్తుంది అనమాట. సో ఎంటైర్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ ఫోన్తో? మనకి ఆ 7 Gen 3 పర్ఫార్మెన్స్ కానీ డే టు డే లైఫ్లో వాడుతూ ఉంటే కానీ గేమింగ్లో కానీ ఎక్కడైనా హీటింగ్ ఇష్యూస్ మీరు నోట్ చేసినారా? సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు 7 Gen 3తో ఈ ఫోన్తో? ప్రాబ్లం ఏం లేదు బ్రో, బట్ నేను విజయవాడలో కాకుండా మా నేటివ్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ గానే అప్పుడు చెప్తుంది అక్కడ ఏ ఫోన్ అయినా హీట్ అవుతుంది. అక్కడ ఈ ఫోన్ ఇంకాస్త తక్కువ హీట్ అయింది మిగతా వాటి కంటే కూడా, నేను నా పాత ఫోన్స్ కంటే కూడా. సో ఆప్టిమైజ్ గానే ఉంది. నార్మల్ గా గేమ్లు ఆడినా చాలాసేపు, దాదాపుగా 2 hours 3 hours కంటిన్యూగా గేమ్ ఆడినా కానీ ఏం వాము మీడియం లెవెల్ కానీ మరియు హీట్ అవ్వడం అంతేం లేదు బ్రో. డే టు డే బాగానే ఉంది బ్రో, బట్ గేమింగ్ లో వచ్చేసి మనం గెన్షిన్ ఇంపాక్ట్ ఎప్పటి నుంచి ఆడుతున్నాను. అది హైయెస్ట్ గ్రాఫిక్స్ లో పెట్టినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేదు. ఓకే, ఫోన్ ఇబ్బంది పడుతుంది. అలా కాకుండా మీడియం లో పెడితే ఈజీగా 1.5 hours to 2 hours ఈజీగా ఆడొచ్చు. కొద్దిగా హీట్ అవుతుంది ఫోను, బట్ మరి ఓవర్ హీటింగ్ ఏం కాదు. హీటింగ్ ఇష్యూ అంటే ఆ జనరల్ హీటింగ్ ఇష్యూ ఒకటే ఉంటుంది బ్రో. అంటే నేను నా యూజేజ్ లో చార్జ్ చేసేటప్పుడే మినిమం యూసేజ్ ఉంటుంది, మినిమం హీటింగ్. ఇంకెప్పుడు హీట్ అవ్వాలి. నేను గేమ్స్ ఆడతాను డైలీ, మినిమం 4 hours అన్న ఆడతాను, అప్పుడు కూడా హీట్ అవ్వాలా. మిగతా ఇప్పుడు కూడా హీట్ అవ్వాలా. పర్ఫార్మెన్స్ బాగుంది బ్రో. ఇప్పుడు ఏ విషయంలో కూడా దీన్ని ఇలా అనడానికి ఏం లేదు. గేమింగ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే గేమింగ్ మొబైల్ కూడా కాదు, అయినా బాగుంది. హీటింగ్ ఇష్యూ ఉంది బ్రో. నా ఫోన్లో అయితే మడికి భయంకరంగా కాలుతుంది. 46 degrees వరకు వెళ్తుంది బ్రో నేనైతే చెక్ చేసినప్పుడు. మళ్ళీ గేమింగ్ అయితే కనుక స్మూత్ గానే ఉంటుంది బ్రో. అంత హీట్ లో కూడా స్మూత్ గానే ఉంది. కొంచెం మిస్ టచెస్ ఉన్నాయి గేమింగ్ పరంగా. నేను ఆడేది ఫ్రీ ఫైర్ బ్రో, అందుకే కొంచెం అలా ఉంది గేమింగ్ ఆడుతున్నప్పుడు బ్రో. మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఓకే, గేమింగ్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మాత్రం హీటింగ్ అవుతుంది. నార్మల్గా యూస్ చేస్తా ఉంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటి ఏదైనా యూస్ చేస్తా ఉంటే నార్మల్ కూల్గానే ఉంది ఫోను? నార్మల్ గానే ఉంది బ్రో అందరూ. సెకండ్ క్వశ్చన్, సో ఈ ఫోన్లో మనకి 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. అఫ్ కోర్స్ 68 watt ఛార్జర్ మన బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి. సో ఈ 68 watt ఛార్జర్ ఛార్జింగ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అండ్ డిశ్చార్జింగ్ టైం ఎంత టైం వస్తుంది? అంటే SOT ఎంత వస్తుంది? స్క్రీన్ ఆన్ టైం మనకు ఒక డేలో ఎంత టైం వస్తుంది? సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఈ ఫోన్ మెయిన్గా మనం చెప్తా అంటే చాలామంది స్క్రీన్ ఆన్ టైం తక్కువ వస్తుంది, ఛార్జింగ్ తక్కువ వస్తుంది అని చెప్పేసి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి బ్రో, నేను తీసుకుంది 8GB వేరియంట్, 62 watt ఛార్జ్ చేస్తారు బాక్స్ లో. నేను ఛార్జింగ్ పెట్టేప్పుడు వైఫై కానీ నెట్ కానీ అది తప్ప ఏది ఆన్లో పెట్టను, ఫోన్ వాడను. అలా పెడితే క్విక్ ఛార్జ్ ఆన్లో పెడితే దాదాపుగా 25 to 30 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సారీ, 25 minutes కల్లా అయిపోతుంది, 15 to 100. ఓకే ఓకే, అలా కాకుండా క్విక్ ఛార్జ్ ఆన్లో కాకుండా పెడితే 35 to 40 minutes పడుతుంది. ఓకే ఓకే, లేదు ఫోన్ వాడుతూ లేదంటే నార్మల్ గా యూట్యూబ్ చూస్తూ కూడా పెడితే 1 hour కంటే ఎక్కువ పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పర్లేదు బ్రో, కాకపోతే ఇది హెవీ టాస్క్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు మూవీ డౌన్లోడ్ చేయడం కానీ, బయట ఫోన్ స్పీకర్ నుంచి సాంగ్స్ పెట్టడం కానీ, లేదంటే హాట్స్పాట్ ఆన్ లో ఉన్నా కానీ
ఇంకా ఇలాగా గేమ్స్ ఆడడం, పెద్ద పెద్ద గేమ్స్, చిన్న కాకుండా పబ్జి, ఫ్రీ ఫైర్, గెన్షిన్ ఇంపాక్ట్ ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు కానీ చాలా స్పీడ్గా అయిపోతుంది ఛార్జింగ్. అంటే నేను 15 to 20 మధ్యలో ఛార్జింగ్ పెడతాను బ్రో. మళ్ళీ 100 వరకు పెడతాను, మళ్ళీ 15 లోపు పెట్టేస్తాను. మళ్ళీ 15 కంటే కిందకి తీసుకురాను ఎప్పుడు. ఆ 15కి వచ్చేసి 6 hours, 6.5 hours కూడా వచ్చింది చాలా అసలు. ఓకే, సో యావరేజ్ గా 6 అది hours కూడా నేను 1.5 or 2 hours గేమ్ అన్నా కానీ 5.5 వచ్చింది. ఒక 500 ఇంకా ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది బ్రో. 4500 అంటే యావరేజ్ అని చెప్పాలి. 5000 ఇచ్చుంటే బాగుండేది. నేను డైలీ 2 times ఛార్జ్ చేస్తాను. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఛార్జ్ చేస్తాను. యావరేజ్ యూజర్కి అయితే 1 day వచ్చేస్తుంది. కొంచెం కొంచెం హెవీగా వాడితే 2 times ఛార్జ్ చేయాల్సిందే. ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చాడు కాబట్టి ఇట్స్ మేనేజబుల్. 30 to 35 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బ్రో నేనైతే కాలేజీకి వెళ్తా బ్రో. నాకైతే 1 day అయితే సరిపోయిద్ది బ్రో. కానీ ఒకవేళ సండేస్ ఆ టైంలో అయితే కనుక నాకు సరిపోదు బ్రో బ్యాటరీ. ఇది పక్కా ఈవినింగ్ ఛార్జింగ్ అంటాల్సిందే. గేమ్ ఆడే లెక్క అయితే కనుక 6 hours లోపే వచ్చింది బ్రో. ఒకవేళ మోడరేట్ యూజర్ అయితే 6 hours వచ్చింది బ్రో. నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్. ఈ ఫోన్ లో మనకి 1.5 రెజల్యూషన్ తో PVL డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. 6.7 inches తో కర్వ్ డిస్ప్లే ఇది. సో ఈ యొక్క డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ముఖ్యంగా మీరు ఏ టెంపర్ గ్లాస్ వాడుతున్నారు, సో దీనికి ఎలాంటి స్క్రీన్ ప్రొటెక్టర్ వాడుతున్నారు అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మీకు అవుట్డోర్ లో కానీ, ఇండోర్ లో కానీ, కలర్స్ విషయంలో కానీ, షార్ప్నెస్ లో కానీ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డిస్ప్లే పైన? ఇది నేను వాడేది వచ్చేసి నార్మల్ యూవీ గ్లాస్ కాకుండా నార్మల్ వేయించాను బ్రో. కార్డు వెతకడం మాత్రం చాలా పెద్ద కష్టం ఈ ఫోన్ కి. నేను దాదాపుగా మా టౌన్ మొత్తం తిరిగేశాను యూవీ గ్లాస్ కాకుండా నార్మల్ వేయిద్దామని. అది కూడా మామూలుగానే ఉంటాయి కాబట్టి మిగతా ఫోన్స్ కంటే డబుల్ ప్రైస్ ఉంటాయి. 3D కర్వ్డ్ కదా, వాళ్ళు చెప్పడం అలాగే చెప్తారు, మిషన్ తో కటింగ్ చేయాలంటారు, ఏదో చెప్పేసి డబుల్ ప్రైస్ తీసుకుంటారు ఈజీగా. డిస్ప్లే 1.5K కాబట్టి చాలా బాగుంది బ్రో. ఫస్ట్ ఓపెన్ చేసి చూసినప్పటి నుంచి కానీ ఇప్పటిదాకా ఏం రావలేదు. అది PPI ఎక్కువ ఉండడం వల్ల చాలా క్రిస్ప్ గా కనిపిస్తాయి ఇమేజెస్ కానీ, ఫొటోస్ కానీ. అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం అదేం అనిపించలేదు. ఆటో బ్రైట్నెస్ కూడా కరెక్ట్ గానే వర్క్ అయింది. కాకపోతే నాకు ఆటో రిఫ్రెష్ రేట్ నాకు వర్క్ అవట్లా. అది మిగతా వాళ్ళకి ఎలా ఉందేమో తెలియదు కానీ నేను చాలా మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసిన అదే పనిగా అది షో రిఫ్రెష్ రేట్ ఆన్ లో పెట్టుకుని డెవలపర్ మోడ్ లోది 90 కంటే స్ట్రక్ అయిపోతుంది. అది 120కి వెళ్ళదు, ఇటు 60కి రాదు, అక్కడే 90 కానీ స్ట్రక్ అయిపోతుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇండోర్ లో అయితే వంక పెట్టడానికి ఏం లేదు, మొత్తం బాగుంటది. అవుట్డోర్ లో ఇంకాస్త బెటర్ ఉంటే బాగుండేది. అవుట్డోర్ బ్రైట్నెస్ కొద్దిగా ఇబ్బంది అవుద్ది, మరీ హెవీ కాదు. ఇట్స్ ఓకే. నేను నార్మల్ స్క్రీన్ గార్డ్ వెతికాను, ఎక్కడ నాకు దొరకలేదు. ఇంకా యూవీనే ఇచ్చుకున్నా. బ్రో టెంపర్ గ్లాస్ విషయానికి వస్తే యూవీ అన్నారు కానీ యూవీ ఏంచా బ్రో. ఏంచంగానే చుట్టూరు ఇవి వచ్చినాయి, డాట్స్ కింద వైట్ గా వచ్చేసినాయి. వెంటనే తీసేసా. ఇంకా ప్రెసెంట్ అయితే ఏం యూజ్ చేయడం లేదు. డిస్ప్లే అయితే కనుక బాగుంది బ్రో. కలర్స్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంచెం కొంచెం సన్లైట్ కొంచెం ఇచ్చే బాగుండేది అనిపించింది. ఒక సన్లైట్ లో మీకు విజిబిలిటీ కొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది, బ్రైట్నెస్ నిట్స్. చాలు బ్రో, కానీ కొంచెం ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ కమింగ్ కెమెరాస్. ఈ ఫోన్ లో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కావచ్చు, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు. ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ ఈ ఫోన్ లో మనకి 3x వరకు మనకు ఆప్టికల్ జూమ్ లో ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. 3x లో మన పోర్ట్రేట్స్ కూడా షూట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. అండ్ 4 కెమెరాలు ఫ్రంట్ బ్యాక్ యూస్ చేసుకుని మన 4K రికార్డింగ్ క్యాబుల్ ఉంది ఫోన్ కి. సో ఎంటైర్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫోటో సెషన్లో కావచ్చు, వీడియోస్ క్వాలిటీలో కావచ్చు, మనకి ముఖ్యంగా టెలిఫోటోలో 3x పోర్ట్రేట్స్ లో కావచ్చు, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కెమెరాస్ లో? నేను ఈ ఫోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కెమెరా బ్రో. మిగతా ఫోన్స్ దీనికి డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే కెమెరా. అదే పనిగా కెమెరా ఫోన్ కావాలని తీసుకున్నాను. మెయిన్ కెమెరా చాలా బాగా వస్తాయి బ్రో. ఫోటోస్ అయితే అసలు చాలా బాగా వస్తాయి. అక్కడ 1-2 times ఏమన్నా హిట్ అండ్ మిస్ అవ్వచ్చామో కానీ చాలా బాగా వస్తాయి. అల్ట్రా వైడ్ నార్మల్ గా చూస్తే బాగానే ఉంటుంది. మెయిన్ కెమెరాకి కొంచెం ఎక్స్టెండ్ లాగా ఉంటుంది. కలర్స్ లో పెద్ద షిఫ్ట్ ఏం అనిపించలేదు నాకు. కానీ జూమ్ చేస్తే మాత్రం అల్ట్రా వైడ్ లో సరిగ్గా రావు ఇమేజెస్. జూమ్ చేసి చూసినా మీకు తెలిసిపోద్ది అంత పెద్దగా లేదని. టెలిఫోటో ఎక్సలెంట్. జూమ్ చేసి చూసినా చాలా నీట్ గా వస్తుంది, క్రిస్ప్ గా చాలా బాగుంటుంది టెలిఫోటో ఎప్పుడు మిస్ అయింది లేదు, 10 పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ వీడియో రికార్డింగ్ యావరేజ్ బ్రో, నార్మల్ గానే ఉంటుంది. నైట్ టైం అయితే అసలు వాడలేం నైట్ టైం ఫుటేజ్ ని, జస్ట్ చూపించుకోనిక అంతే. బట్ మిగతా ఫీచర్స్ ఈ టైం ల్యాబ్స్, స్లో మోషన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో నార్మల్ కాకుండా అల్ట్రా వైడ్ లాగా అదే కొంచెం వైడ్ గా ఇంకో ఫోటో ఉంటుంది. అది చాలా యూజ్ అవుతుంది. నార్మల్ గా మన సింగిల్ సెల్ఫీస్ ఎప్పుడు తీయం కదా, ఎక్కువ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఉంటారు. అలా తీసినప్పుడు కూడా చాలా యూజ్ అయింది. అది ఇంకోటి అంతా బాగుంది. కాకపోతే కెమెరాలో ల్యాగ్, అదే నేను అడుగుతున్నా. కెమెరా ల్యాగ్ బ్రో. యూఏ ల్యాగ్ కాకుండా కెమెరా ల్యాగ్ వచ్చేసి షటర్ ల్యాగ్ భయంకరంగా ఉంది బ్రో.
నార్మల్గా ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి జంప్ చేస్తున్నాడు అనుకోండి, మనం వాడి కింద ఉన్నప్పుడు మనం ఫోటో కొడితే జంప్ అయిపోయి కిందకు వచ్చినప్పుడు ఫోటో క్లిక్ అవుతుంది. అంత స్లో ఉంటుంది కెమెరా లాగ్. యూఐ లాగ్ లేదు బ్రో. కెమెరాలోనే అది ఫోటో తీసిన తర్వాత వెంటనే ఫోటో తీయలేకుంది. మల్టిపుల్ ఫోటోస్ తీసి స్టాక్ చేసేటప్పటికి అది టైం పడుతుంది, చాలా టైం పడుతుంది దానికి. ఫ్రంట్ బ్యాక్ ఎంటైర్ కెమెరా పోర్ట్రేట్ లో 35mm బాగా వస్తాయి బ్రో. ఆ మిగతా రెండు నేను వాడినండి, అంత ఇంప్రెస్ చేయలేను నన్ను ఆ రెండు. 35 కాదు 85 ఈ 85 నన్ను పెద్దగా అంటే అంత అవసరం అనిపించట్లే నాకు, ఎందుకంటే 35 సరిపోతుంది నాకు. నేను తీసే ఫోటోస్ నాకు 35 బాగా నచ్చినాయి. 85 దాకా పోలా. ఒకసారి 2 సార్లు తీసే కానీ నన్ను ఇంప్రెస్ చేయలేదు, నాకు నచ్చలేదు. ఆ, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ బాగానే ఉంటుంది. ఓకే నార్మల్ కెమెరా కూడా 2x లో ఇంకా బాగా వస్తుంది, అంతా బాగానే ఉంది. ఫ్రంట్ క్యామ్ వచ్చేపాటికి ఇది ఓవర్ గా ఏం చేస్తా అంటే ఓవర్ గా ఫిల్టర్స్ చేస్తుంది బ్రో. మనం ప్రతిసారి ఫ్రంట్ క్యామ్ లో పిచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ గా ఇది కాస్త కోస్త ఫిల్టర్ ఉన్నది. ఇది ఒరిజినల్ ఇట్లా ఉండదు. కాస్త కోస్త మీరు కాస్త నోటీస్ చేస్తే ఎడ్జెస్ దగ్గర అక్కడక్కడ పోతా ఉంటుంది. సాఫ్ట్నింగ్ ఉంది, ఓవర్ సాఫ్ట్నింగ్ ఉంటుంది. ప్రతిసారి మనం అంటే అది పర్సనల్, అది సబ్జెక్ట్, అది ఎవరికి నచ్చింది, కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చదు. నేనేంటి ప్రతిసారి దాన్ని తీసేసి ఆ ఎఫెక్ట్ తీసేసి ఒరిజినల్ పెట్టుకొని పిక్స్ తీసుకుంటా, సెల్ఫీ తీసుకోవాలనుకున్నా ప్రతిసారి. కెమెరా అయితే తో బ్రో, అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కెమెరా యాప్ లో అయితే కానీ బాగా లాగ్స్ ఉన్నాయి బ్రో. బయటకు వచ్చేస్తుంది యాప్ క్రాష్ అయిపోయి. మళ్ళీ ఇది అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి బ్రో. కానీ హీట్ అయినప్పుడు ఏంటంటే టెలిఫోటో లెన్స్ ఏంటంటే వర్క్ అవట్లా, అంటే కొంచెం చుట్టూరు బ్లర్ అవట్లా, అంతే, ఇంకేం లేదా. వాళ్ళైతే షూట్కి వెళ్ళడం కూడా మానేసి నన్నే అడుగుతున్నారు బ్రో ఫోటో తీయమని, అంత బాగా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మనకి హేలో యూఐ అయితే వస్తుంది అనమాట. సో ఎంటైర్ మనకి హేలో ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఎంటైర్ హేలో యూఐ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? సో ఫర్దర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా ఏమైనా నోటీస్ చేశారా? బగ్స్ కానీ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు నోటీస్ చేశారా? సో ఎంటైర్ మీకు హేలో యూఐ పైన మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. యూఐ ఎక్స్పీరియన్స్ పర్లేదు బ్రో, బాగానే ఉంది. నేను నార్మల్గా ఇంత ముందు వాడింది నేను రెడ్మీ నోట్ 10 ప్రో. షామీ యూఐ నార్మల్ గా కొంచెం బగ్గీగా ఉంటుంది అంటారు, బట్ నేను అందరూ అన్ని రిమూవ్ చేసేసుకొని ఏ యాప్స్ లేకోకుండా అసలు ఒక్క యాడ్ కూడా రాదు, నేను అన్ని రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాను నా ఫోన్ లో. సో దాని నుంచి నేను స్విచ్ అయ్యాను, ఎక్కడ ఏం యాడ్స్ లేవు, అంతా బాగానే ఉంది. కాకపోతే రీసెంట్ గా గేమ్ యాప్ లోనేమో గేమ్ రికమెండేషన్ స్టార్ట్ అయ్యాయి. గేమ్ యాప్ ది నార్మల్ గా గేమ్ బూస్ట్ లాగా ఉంటుంది, గేమ్ బూస్ట్ అంటుంటారు మిగతా వాళ్ళందరూ కూడా. అది ఓపెన్ చేస్తే నార్మల్ గా మనం ఎక్కించిన గేమ్స్ కనపరావాలి. బట్ ఇప్పుడు మొన్న ఒక అప్డేట్ వచ్చింది, అది చేసిన తర్వాత మనం ఎక్కించిన గేమ్స్ కాకుండా రికమెండెడ్ గేమ్స్ వస్తుంది. రికమెండెడ్ గేమ్స్ పేజ్ లోకి వెళ్తుంది, అది ఓపెన్ అవడమే. సపరేట్ గా మనం 3-4 ట్యాబ్స్ పడుతుంది నార్మల్ నీ గేమ్స్ చూసుకోవడానికి కూడా, అలా ఉంటుంది. అదొక్కటే యాడ్స్. బగ్స్ అక్కడక్కడ చిన్న చిన్నవి అనిపించాయి, మరి అది వన్ టైం అట్లా వచ్చి వెళ్ళిపోయేవి, కానీ పెద్దగా మేజర్ బగ్స్ అయితే ఏం లేదు. యాప్ నుంచి యాప్ స్విచ్ అయ్యేటప్పుడు స్మూత్ ఉంటుంది బ్రో, ఆ ఇబ్బంది ఏం లేదు. యాప్ ని మెమరీలో కూడా ఉంచుకుంటే మరి ఎక్కువ సేపు అయితే ఉంచుకోవద్దు, అది నార్మల్ కదా, అది ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది ఇవాళ చాలా గ్లిచెస్ అయిపోతా ఉంటాయి. నాకు రీసెంట్ గా కీబోర్డ్ గ్లిచ్ అయిపోయింది. ఆ ఫ్లోటింగ్ విండో ఓపెన్ చేసినప్పుడు గేమ్స్ ఆడ ఫ్లోటింగ్ విండో ఓపెన్ చేస్తాం, అక్కడ ఫ్లోటింగ్ కీబోర్డ్ రావాలి కదా, అది అట్లా గ్లిచ్ అయిపోయింది. నేనేం చేయకుండా గ్లిచ్ అయిపోయింది, అట్లా అవుతా ఉంటుంది. మళ్ళీ క్విక్ సెట్టింగ్స్ లో కొన్నిసార్లు సరిగ్గా రెస్పాండ్ అవ్వవు. మనం ఆఫ్ ఆన్ చేస్తూ ఉంటాం, లొకేషన్ అయినా వైఫై అయినా, మళ్ళీ అక్కడ క్విక్ సెట్టింగ్స్ నుంచి మెయిన్ ప్యానల్కి వెళ్ళి అక్కడ చేసుకోవాలి. సో ఇది మోటో G50 Pro ఒక ఓనర్షిప్ రివ్యూ, అండ్ థ్యాంక్స్ ఫర్ ద రివ్యూస్. ఎస్ అఫ్ కోర్స్ మీ రివ్యూవర్సే నేను బిలీవ్ చేస్తాను. ఒక ఫోన్ని రివ్యూవర్స్ కన్నా కూడా సబ్స్క్రైబర్సే వాళ్ళు వాడిన తర్వాత బెటర్గా రివ్యూ ఇవ్వగలరు అనేది నా ఒపీనియన్ అనమాట. హోప్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ చూసుకుంటే ఈ ఫోన్ పై నేను తీసుకున్న ఇన్పుట్స్ కానీ నేను వాడిన యూజర్ ఎక్స్పీరియన్స్లో కానీ, సో వీళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పాలనుకుంటే మాత్రం ఫైనల్గా ఏం చెప్తానంటే నేను, సో ఈ ఫోన్ని మెయిన్గా మీ ప్రయారిటీ ఏంటి, కెమెరాసా డిస్ప్లేనా ఎలా అనేది ఒకసారి చూస్ చేసుకొని నేను చెప్పేది ఏంటంటే మీకు, సో నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో కానీ కెమెరా డిపార్ట్మెంట్లో కానీ తోపుతురు, డౌటే లేదు. డిస్ప్లేలో కానీ కెమెరాస్ కానీ టాప్ నాచ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే పర్ఫార్మెన్స్లో ఖచ్చితంగా కొంచెం తగ్గుతుంది. కొంతమందికి హీటింగ్ ఇష్యూ ఉందంటున్నారు, కొంతమందికి లేదంటున్నారు. ఇది మిక్స్డ్ రియాక్షన్ పైన ఆధారపడింది అనమాట. నాకు వచ్చిన అయితే 100% చెప్తాను, హీటింగ్ ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఫోన్ వాడుతుంటే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ చూసి తెలుసుకుంటారనమాట. సో నేను చెప్పేది అంటే 28,000కి ఖచ్చితంగా వర్తబుల్ డివైజే, మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. 28-30 వేలు వేరే అవుతా ఉంటుంది దీని ప్రైస్ విత్ డిఫరెంట్ కార్డ్ ఆఫర్స్. మొన్న కూడా ఏదో 26,000 కూడా వచ్చింది, అది మన రీసెంట్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో కూడా. సో ఇలా
ఖచ్చితంగా ఈ ఫోన్ కొనదగ్గ ఫోనే, మేజర్గా ఇష్యూస్ అయితే లేదు. సో కొంతమందికి అయితే హీటింగ్ ఇష్యూ అంటున్నారు. ఇది డిఫరెంట్ కండిషన్స్ బేస్ చేసుకొని మన ఫోన్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. హోప్ఫుల్ అది మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఎక్కడున్నారని చూసుకొని కొనుక్కుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సింగిల్ వర్డిక్లో చెప్పంటే మాత్రం ఖచ్చితంగా 30,000 దగ్గర మేజర్గా ఈ ఫోన్లో ఎటువంటి ఇష్యూస్ లేదు. సో అండర్ 30,000 లోపల ఒక మంచి డిస్ప్లేతో ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే 100% ఈ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ కెమెరాలో ల్యాక్స్ మాత్రం విపరీతంగా ఉంటుంది. దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఫోన్ కొనిన తర్వాత మళ్ళీ మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి అది నేను మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఆల్రెడీ నేను రివ్యూలో కూడా చెప్పాను, నా ఒక రివ్యూ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. దాన్ని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని మీకు పర్చేస్ డెసిషన్ తీసుకోండి. దిస్ యువర్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.